నమస్కారం అండి. అందరికీ నమస్కారం. ఇప్పుడు ఎంఎస్ఎంఈ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఎంఎస్ఎంఈ అంటే మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్‌ప్రైజెస్ అన్నమాట. ఆల్రెడీ ఆహ్, మ్యానుఫ్యాక్చరింగ్ ఎంటర్‌ప్రైజెస్ అకార్డింగ్ టు ఎంఎస్ఎంఈ, అలాగే సర్వీస్ ఎంటర్‌ప్రైజెస్ అకార్డింగ్ టు ఎంఎస్ఎంఈ మనం నేర్చుకున్నాం. ఆ రెండితో పాటు ఇది చదివితే 3 క్వెషన్‌ల నుంచి ఒక క్వెషన్ రావడానికి అవకాశం ఉంది. ఎంఎస్ఎంఈస్ కంట్రిబ్యూట్ నియర్లీ 8% ఆఫ్ ది కంట్రీస్ జీడీపీ. అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్షన్‌లో 8% వాటా ఈ ఎంఎస్ఎంఈ అంటే మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్‌ప్రైజెస్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి 8% ఆహ్, సమకూరుస్తుందనమాట జీడీపీలో. అలాగే 45% ఆఫ్ ది మ్యానుఫ్యాక్చరింగ్ అవుట్‌పుట్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ వస్తు తయారీలో 45% దీని నుంచి వస్తుంది. అలాగే 40% ఆఫ్ ది ఎక్స్‌పోర్ట్స్‌లో 40% ఎంఎస్ఎంఈ తయారు చేసినటువంటి వస్తువుల ద్వారా వస్తుంది. దే ప్రొవైడెడ్ ది లార్జెస్ట్ షేర్ ఆఫ్ ఎంప్లాయ్‌మెంట్ ఆఫ్టర్ అగ్రికల్చర్. మన ఇండియాలో వ్యవసాయం తర్వాత ఎక్కువ భాగం మనం ఎంఎస్ఎంఈ అంటే మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్‌ప్రైజెస్ ద్వారానే ఎంప్లాయ్‌మెంట్ ప్రొవైడ్ చేయడం జరుగుతుందనమాట. తర్వాత ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఎంఎస్ఎంఈ కెన్ బి అండర్‌స్టూడ్ ఫ్రమ్ ది ఫాలోయింగ్. ఈ క్రింది విధంగా మనం దీని యొక్క ఆహ్, ఆవశ్యకతని తెలుసుకోవచ్చనమాట. ఫస్ట్ పాయింట్ చూసినట్లయితే 90% ఆఫ్ ఎంఎస్ఎంఈస్ ఇన్ ఇండియా ఆర్ అన్‌రిజిస్టర్డ్. అంటే ఇందులో మనకి 90% అన్‌రిజిస్టర్డ్ అంటే రిజిస్టర్ కానిటువంటి సంస్థలు 90% ఉన్నాయి. ఔట్ ఆఫ్ విచ్ నియర్లీ 80% ఆర్ సోల్ ప్రొప్రైటర్ ఫర్మ్స్. అంటే సోల్ ట్రేడ్ అంటే సొంత వ్యాపార సంస్థలు మనం రిజిస్టర్ చేయవలసినటువంటి అవసరం లేదు కాబట్టి 90% అన్‌రిజిస్టర్డ్ సంస్థలే మనకి ఎంఎస్ఎంఈల్లో ఉన్నాయి. అందులో 80% సోల్ ప్రొప్రైటర్ ఫర్మ్స్ అన్నమాట. సెకండ్ వన్ చూసినట్లయితే 40% ఆఫ్ ఎక్స్‌పోర్ట్స్ ఇన్ ఇండియా ఆర్ త్రూ ఎంఎస్ఎంఈ ఛానల్. అంటే మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్‌ప్రైజెస్ ఏవైతే ఉన్నాయో అవి ఉత్పత్తి చేసినటువంటి వస్తువులు 40% మనం ఎక్స్‌పోర్ట్ చేయడం జరుగుతుందనమాట. 40% ఆఫ్ ఎంప్లాయ్‌మెంట్ ఆపర్చునిటీ ఇన్ ఇండియా ఈజ్ ప్రొవైడెడ్ బై ఎంఎస్ఎంఈ సెక్టర్. అంటే ఎంప్లాయ్‌మెంట్‌లో 40% వరకు అంటే టోటల్ ఎంప్లాయ్‌మెంట్ మొత్తం ఇండియా వైస్‌గా 100% ఉంటది. అందులో 40% ఎంప్లాయ్‌మెంట్ అవకాశాలు మనకి త్రూ ఎంఎస్ఎంఈ ద్వారానే ఎంఎస్ఎంఈ సెక్టర్ ద్వారానే వస్తున్నాయి. ఎంఎస్ఎంఈ అంటే మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్‌ప్రైజెస్ అన్నమాట. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలు. తర్వాత ఎంఎస్ఎంఈ ప్రొవైడ్ ఆపర్చునిటీస్ టు ది బడ్డింగ్ ఎంటర్‌ప్రెన్యూర్స్ బై ప్రొవైడింగ్ వేరియస్ ఛానల్స్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ ఆపర్చునిటీ అకార్డింగ్ టు దైర్ క్లాస్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్. అంటే బడ్డింగ్ ఎంటర్‌ప్రెన్యూర్స్ అంటే అప్పుడే కొత్తగా వ్యాపారం ప్రారంభించే వాళ్ళకి ఎన్నో అవకాశాలు వివిధ రకాలైనటువంటి మార్గాల ద్వారా ఇన్వెస్ట్‌మెంట్ అవకాశాలు మనకి కలగజేస్తుందన్నమాట ఎంఎస్ఎంఈ. ఎంఎస్ఎంఈ ప్రొవైడ్ ఏ గుడ్ మార్కెట్ ఫర్ ఫారిన్ కంపెనీస్ టు స్టార్ట్ వెంచర్ క్యాపిటల్ బిజినెస్ ఇన్ ఇండియా. ఇండియాలో భాగస్వామ్య సంస్థలు స్థాపించడం కోసం ఎంఎస్ఎంఈ ఒక మంచి మార్కెట్ కింద ఫారిన్ కంపెనీస్‌కి ఇది అవకాశాలు కల్పిస్తుంది. దిస్ ఈజ్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఎంఎస్ఎంఈ. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. థ్యాంక్ యూ.